అందరికీ నమస్కారం. నా పేరు పొడుగు కుమార్. రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు మాకు జరిగే అన్యాయం బట్టి ఈరోజు అన్ని జిల్లాల నుంచి రెల్లి కులస్తులు పెద్దలు మరియు అనేక సంఘాల పెద్దలు పిలుపునిచ్చామండి. ఎందుకంటే ఈరోజు మా పరిస్థితి మాల సోదరులు మాదిగ సోదరులు అన్ని రంగాల్లోనే బాగా ఉన్నారు. కానీ బాగా వెనకబడిన వాళ్ళు, బాగా ఎస్టీల కంటే బాగా వెనకబడి ఉన్నామండి వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే రెల్లీలు అంటే దేనికైనా సరే ఏ ప్రభుత్వం గుర్తించట్లేదు. దయచేసి మరి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మా గోడు వింటారని చెప్పేసి మరి ఈ యొక్క మీటింగ్ పెట్టాం. మా వాళ్ళందరూ చాలామంది చెప్పారు ఏదో మనం కూర్చుందాము ధర్నాలా చేద్దామని చెప్పి. కాదండి, ఒకసారి మనందరూ కూర్చొని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, ఆయన అయితే మన బాధ తెలుసుకుంటారు, తప్పకుండా మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ తాలూకు సారాంశం అండి. మరి ఈ మధ్యన మేము మరి బాబు గారి దగ్గరికి మరియు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటకు ఈ యొక్క కమిటీ వేసాం. మరి రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే ఈ యొక్క కమిటీ త్వరలో వెళ్తబడుతుంది. మరి ఎలాగైనా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటాం. నా పేరు ఇసుకపల్లి వెంకటేశ్వరరావు. నేను రెల్లి కులాల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. అయితే మరి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ కల్పించి 70 సంవత్సరాలు పైబడి జరుగుతున్న తరుణంలో ఈ 15% మన సోదరులైనటువంటి మాల సోదరులు మాదిగ సోదరులు మాత్రమే అన్ని రంగాల్లో ఇంప్లిమెంట్ అయి ఉన్నారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరికైతే అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందలేదో, ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుని ఎవరైతే వెనకబడి ఉన్నారో దళితులు వారికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చెయ్యాలని ప్రభుత్వాలకి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము దళితులము వెనకబడ్డ రెల్లి కులస్తులము మేము చాలా వెనకబడి ఉన్నాము. ఇంతవరకు అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు మాకు ఇంతవరకు అందనే లేదు. ఈరోజు ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నారు మా అన్నలు మా సోదరులు, మేమంతా అన్నతమ్ముల్లా ఉన్నాము, మాకు విడదీస్తున్నారని అంటున్నారు. మరి ఈ యొక్క 70 సంవత్సరాల చరిత్రలో అన్నతమ్ములుగా ఉన్న మాల సోదరులు రెల్లీలకి కూడా వెనకాల ఉన్నారు మా తమ్ముళ్ళు అని చెప్పేసి మాకు రావాల్సిన విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా మాకు ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశాలు కల్పించారా? ఎస్సీ రిజర్వేషన్ కోట అంటే మాల సోదరులు మాదిగ సోదరులు అక్కడ నిలబడుతున్నారే, రెల్లీలు ఉన్నారని తెలియదా? అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మా రెల్లి కులాలు 50 మంది కూడా రాష్ట్రం మొత్తం మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణానికి మేమందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మాకు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అంటూ చేసినట్టయితే మాకు 5% రిజర్వేషన్ జనరల్ కోటాలో ఇప్పిస్తే మా రెల్లి జాతి గత 70 సంవత్సరాలు పడి వెనకబడి ఉన్న మేము అతి త్వరలో ముందంజలో ఉంటామని, ప్రతి ఉద్యోగులు అయితేనేమి ఇంజనీరింగ్ సీట్లు అయితేనేమి రాజకీయంగా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటామని ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఆలోచించి మా రెల్లి జాతికి పైకి తీసుకొస్తారని మా రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపు నుంచి మా రెల్లి జాతి తరపు నుంచి నేను ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి. జై భీమ్. నా పేరు నీలాపు వెంకటేశ్వరరావు, రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఉన్నారు. దీనికి సంబంధించి విచ్చేసినటువంటి ముందుగా ఈ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క ఆవేదన, మా ఆకాంక్ష అనేది ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అవకాశాలలో ఈనాటి వరకు కూడా ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం జరగలేదు అన్నటువంటి అంశంలో ఏ మాత్రం మాకు న్యాయం జరగలేదని మేము భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశంపై ఈనాటి వరకు కూడా గతంలో జరిగినటువంటి వర్గీకరణలో కూడా
మాకు ఇచ్చినటువంటి 1% కూడా కనీసం మా అభివృద్ధికి కానీ మా సంక్షేమకు కానీ మా ఆత్మగౌరవానికి కానీ ఏనాటి కూడా మాకు అవకాశాలు లేదని, ఇప్పుడు జరుగుతున్నటువంటి భవిష్యత్తులో జరిగిన వర్గీకరణలో SC-Aలో ఉన్నటువంటి మాకు 5% రిజర్వేషన్ కేటాయిస్తూ, అదేవిధంగా మాకు జనరల్ కేటగిరీలో మాకు ఈ రిజర్వేషన్ అవకాశాలు కల్పించాలని, అదే రిజర్వేషన్ ఏదైతే 2000లో ఇదే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో రాష్ట్ర స్థాయిలో, అదే రాష్ట్ర స్థాయిలో ఈ వర్గీకరణ అంశాన్ని రిజర్వేషన్ కొనసాగించాలని మేము భావిస్తూ ఉన్నాం. ఈ రిజర్వేషన్ 5% ఎందుకు అడుగుతున్నామంటే, గడిచిన ఈ 70 సంవత్సరాల నుండి మా రెల్లి పిల్లలు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందలేదు. విద్యా ఉద్యోగాల్లో వెనకబడిపోయే ఉన్నాం, రాజకీయంగా వెనకబడిపోయే ఉన్నాం. ఈరోజు మాకు ఆత్మగౌరవం అనేది కూడా సమాజంలో ఎక్కడా లేదు. ఈనాటికి కూడా రెల్లీలు అత్యంత దుర్భరమైనటువంటి విధులు కొనసాగిస్తూ సమాజంలో అసమానతలు, అవమానాలు ఎదుర్కొని జీవిస్తున్నటువంటి వీరికి సామాజికంగా సామాజిక న్యాయం జరిపించే విషయంలో ప్రభుత్వాలు మాకు మా యొక్క సంఖ్యను కూడా పునః పరిశీలన చేసి మాకు 5% రిజర్వేషన్ కల్పించి ఇచ్చినటువంటి రిజర్వేషన్ జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టి రాష్ట్ర స్థాయిలో కూడా వర్గీకరణ జరిపించాలని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాకు ఈనాటి వరకు కూడా మా భాషకు లిపి లేదు, లిపి లేని భాష, మా యొక్క సంప్రదాయాలు పెళ్లిళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి నిజానికి మేము తెగలుగా ఉన్నటువంటి మాకు ఈసారైనా సరే వర్గీకరణలో సామాజిక న్యాయం జరిపించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.